హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తేజూస్ కిచెన్. ఇవాళటి మన ఛానల్లో ఎంతో హెల్తీగా చేసుకునే సాబుదానా కిచిడి, బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా ఎంతో హెల్తీగా ఈజీగా డైజెషన్ అయ్యే రెసిపీ సాబుదానా కిచిడి చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. అందుకు మనకి సరిపడే అని సాబుదానా తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ సాబుదానా తీసుకొని ఇలా రబ్ చేసుకుంటూ 4 to 5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. పైన మనకి సన్నగా పౌడర్ లాగా ఉంటుంది అనమాట సాబుదానాకి, అదంతా పోయేటట్టుగా మొత్తం ఒకసారి రబ్ చేసుకుంటూ వాష్ చేసుకొని సాబుదానాకి సరిపడే అన్ని వాటర్, మన 2 కప్ సాబుదానాకి 1 కప్ వాటర్ వేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఈ విధంగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ పల్లీలు వేసుకొని ఒకసారి మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయకుండా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంటే ఇలా పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయ్యేటట్టుగా ఒకసారి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 to 6 పచ్చిమిర్చి, 1 స్మాల్ పొటాటో ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఈజీగా ఫ్రై అయ్యేటట్టుగా ఉంటుంది చిన్నగా చాప్ చేసుకుంటే. కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పొటాటోస్ ఫ్రై అయ్యేలోపు మనం ఇంతకుముందు రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఆ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా పొడిగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం కోట్స్గా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. పౌడర్ అయితే చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఈజీగా తింటారు ఇలా పౌడర్ చేసుకుంటే. సాబుదానా, పల్లి పౌడర్, ఇలా సాల్ట్ మొత్తం కలిసే విధంగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈలోపు మనకి పొటాటోస్ కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న సాబుదానా, పల్లీల పౌడర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనకి ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఒక 15 మినిట్స్ పాటు మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మనకి సాబుదానా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసి మన స్పైసీకి తగ్గట్టుగా, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కింద అడగంటకుండా ఒకసారి కింది నుంచి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ లేకుండా ఇలా సింపుల్గా ఫాస్టింగ్ టైంలో హెల్తీగా చేసుకునే రెసిపీ ఇది. ఇంతేనండి, సింపుల్ సాబుదానా కిచిడి రెడీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తేజూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.